హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. స్నేహితులు, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. సోమవారం చాలా అందమైన రోజు మరియు చాలా మంది శివునికి ఉపవాసం ఉంటారు. సోమవారం ఉపవాసం ఉంటారు. అయితే సోమవారం జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి కొన్ని ఉన్నాయి, అలాంటి కొన్ని తప్పులు ఉన్నాయి. మీరు వాటిని పొరపాటున అయినా తెలిసి లేదా తెలియక చేసినట్లయితే దానికి మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. భోలేనాథ్కి కోపం వస్తుందని నమ్ముతారు. భోలే అమాయక భండారీ అయినప్పటికీ అతను ఎవరి మాటలను పట్టించుకోడు మరియు చాలా త్వరగా సంతోషిస్తాడు. కాని భోలేనాథ్ ఇష్టపడని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ రోజు మేము మీకు చెప్పే విషయాలు ఏమిటి? నిద్రలేవగానే మనం చేసే మొదటి పని ఏమిటి? సోమవారం తెల్లవారుజామున తలస్నానం మొదలైన తర్వాత భగవంతుడిని స్మరించుకుని మన చెడ్డ పనులన్నీ సరిచేయమని, మన జీవితంలోని కష్టాలు తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తాము. భగవంతుడిని మరింత ప్రసన్నం చేసుకోవడానికి పూజలు, పునస్కారాలు, పూజలు మొదలైన వివిధ పనులను ఆచారాల ప్రకారం చేస్తాము. తద్వారా మన కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయి. మరియు ఈ సందర్భంలో మేము అతని అంకితమైన రోజున భగవంతుని నామాన్ని స్మరించుకుంటాము. మేము చేస్తాము. మన గ్రంథాలలో వివిధ దేవతలకు వేర్వేరు రోజులు అంకితం చేయబడ్డాయి. సోమవారం నాడు శివుని ఉపవాసం, మంగళవారం హనుమంతుని ఉపవాసం, బుధవారం గణేశ ఉపవాసం, గురువారం విష్ణువు ఉపవాసం, శుక్రవారం లక్ష్మీమాత ఉపవాసం, హనుమంతుని ఉపవాసం పాటించండి. మరియు శనిదేవ్ శనివారం, ఆదివారం సూర్య భగవానుని కోసం ఉపవాసం ఉండండి. ఈ విధంగా వివిధ రోజులలో వివిధ దేవతామూర్తుల పేర్లతో ఉపవాసాలు పాటించడం, ఉపవాసంతో భగవంతుడిని ప్రసన్నం చేసుకునే సంప్రదాయం మన పురాణాల్లో ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇది ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం రోజున 1-2 సార్లు కూడా ఆహారం తీసుకోకుండా మనల్ని మనం బాధించుకుంటాం. ఈ విధంగా మనం దేవుని దృష్టిని మనవైపు ఆకర్షిస్తాము. తదుపరి కొనసాగడానికి ముందు వీడియోను ఇష్టపడవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి. మరియు మీరు ఇంకా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. మీ శ్రమ, భక్తిని చూసి భగవంతుడు తన భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. ఉపవాసం విషయానికి వస్తే సోమవారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆచరించే ఉపవాసం. హిందూ మతంలో సోమవారాన్ని శివునికి అంకితం చేస్తారు. అందుకే చాలా మంది సోమవారం శివుని పేరుతో ఉపవాసం ఉంటారు. అయితే ఈ రోజు మనం మీకు చెప్తాము, శివుని పేరుతో ఉపవాసం చేయడం అంటే 1 లేదా 2 సార్లు మాత్రమే తినడం నివారించబడదు. కాని దీనికి కొన్ని నియమాలు మరియు నిబంధనలు కూడా ఉన్నాయి. వీటిని మీరు తప్పక పాటించాలి. ఎవరైతే ఈ నియమాలు మరియు నిబంధనలను పాటించకపోతే అతని సోమవారం ఉపవాసం విఫలమవుతుంది. మరియు అదే సమయంలో దీనికి విరుద్ధంగా ఈ వ్యక్తులు శివుని కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. మీరు కూడా శివుని వ్రతం ఆచరిస్తే, సోమవారాలు వ్రతం ఆచరిస్తే, శివుడిని తరచుగా పూజిస్తే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని గుర్తుంచుకోవాలి. సోమవారం ఆహారం తీసుకోరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ చాలాసార్లు పండ్లను తినేటప్పుడు తెలియకుండానే ఉప్పు తీసుకుంటారు. మీ సమాచారం కోసం, సోమవారం ఉపవాసం ఉన్నప్పుడు మీరు రోజంతా ఉప్పు తినకూడదని, మీరు ఒకసారి ఉపవాసం చేసినా, సాయంత్రం ఒకసారి ఆహారం తీసుకున్నా, అది కూడా ఉప్పు లేకుండా మీ స్వంతం కావాలని మీకు తెలియజేద్దాం. ఉప్పు ఎక్కువ కావాలంటే కొంచెం రాతి ఉప్పు వేసుకోవచ్చు. కాని పొరపాటున కూడా ఉప్పు ముట్టుకోకూడదు. మీ ఉపవాసం రోజున గుర్తుంచుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే, మీరు ఉపవాసం రోజున సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. స్త్రీ అయినా, పురుషుడైనా సోమవారం వ్రతం ఆచరించి వివాహం చేసుకున్న వారైనా భార్యాభర్తలిద్దరూ సంయమనం పాటించాలి. మీరు పొరపాటున కూడా ఈ రోజు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. లేకుంటే మీ ఉపవాసం విఫలమవుతుంది. శివుని ఆగ్రహానికి ఎదురు తిరగవలసి వస్తుంది. ఎందుకంటే ఏ వ్రతంలోనైనా బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా తప్పనిసరి అని భావిస్తారు. మీరు గుర్తుంచుకోవలసిన మూడవ విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడూ పెద్దలను అవమానించకూడదు. సోమవారం నాడు ముఖ్యంగా ఇంట్లోని మీ పెద్దలకు, అది అమ్మ అయినా, నాన్న అయినా, అన్నయ్య అయినా, కోడలి అయినా, చెల్లెలు అయినా, బావ అయినా, మీ జీవితంలోని వ్యక్తులు ఎవరైనా సరే, మీకంటే పెద్దవారైనా, బడికి వెళితే టీచర్లు ఉంటారు, ఆఫీస్కి వెళితే మీకంటే పెద్దవాళ్ళు, సహోద్యోగులు ఉన్నారు, మంచివాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే,
సోమవారం నాడు వాళ్లని దూషించకూడదు. 2 మాటలు చెప్పినా మీరు ఇది వింటారో, మీరు ఉపవాసం పాటించినట్లయితే సోమవారం మౌనంగా ఉండటం మంచిది. సోమవారం నాడు పెద్దలను అవమానించినా, ఎవరితోనైనా గొడవపడినా శివుడు మీ ఉపవాసాన్ని అంగీకరించడని, ఉపవాసం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అందుకు విరుద్ధంగా కొన్నిసార్లు ఆ తప్పు మీదేనని నమ్ముతారు. మీరు శిక్షను అందుకోవచ్చు. స్నేహితులారా, మీరు సోమవారం ఎలాంటి హింసకు పాల్పడకూడదు. ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి, మధ్యలో మీరు స్నేహితులతో వెళ్లారు, మీ స్నేహితులను ఎవరైనా కొట్టారు, మీరు కూడా ఆ హింసలో పాల్గొన్నారు, లేదా ఎక్కడో హింస జరుగుతోంది మరియు మీరు అక్కడికి వెళ్తున్నారు. మీరు జంతువును చంపుతారు లేదా దానికి ఏదైనా హాని కలిగిస్తారు. ఈ పనులన్నీ మీరు చేయనవసరం లేదు. ఏ ప్రాణిని చంపి తినడం, ఇలా చాలా మంది నాన్ వెజ్ ఆహారం తీసుకోవడం, అది తినడం, ఏ ప్రాణిని చంపడం, ఇలా అన్ని పనులు సోమవారం చేయకూడదు. సోమవారం తామసిక ఆహారాన్ని అస్సలు తినకూడదు. మీరు శివుడిని విశ్వసిస్తే మీరు సోమవారం తామసిక్ ఆహారాన్ని మానుకోవాలి. ఉపవాసానికి ఒకరోజు ముందు అంటే ఆదివారం రాత్రి తామసిక ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. మీరు శివునికి అగరబత్తులు వెలిగించాలి, లేదా ధూపం వేయాలి, నెయ్యి దీపం వెలిగించాలి, వీలైతే కొంచెం నీరు సమర్పించండి. కొంచెం పచ్చి పాలు మరియు పంచామృతంతో అభిషేకం చేయండి. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె మొదలైన వాటితో అభిషేకం చేయండి. కాలానుగుణమైన ఏ పండు అయినా మీరు దానిని అతనికి సమర్పించాలి. మీరు అతనిని ఈ విధంగా పూజించాలి. వీలైతే సోమవారం శివాలయానికి వెళ్లి కొబ్బరికాయ పగలగొట్టాలి. ఫ్రెండ్స్, చాలా మందికి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది. ప్రతి విషయంలోనూ మెలికలు పెట్టే అలవాటు ఉంటుంది. మీకు కూడా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే, మీరు ప్రతి విషయంలోనూ విమర్శిస్తూ అబద్ధాలు చెబుతారు, కబుర్లు చెబితే, మిత్రులారా, ఇలాంటివి చేస్తే శివుని ఆగ్రహానికి గురికాక తప్పదు. మన మతంలో దేవుళ్లను పూజించినప్పుడల్లా ప్రసాదానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. శ్రీకృష్ణునికి పెరుగు నైవేద్యంగా పెట్టినట్లే మాతా సంతోషికి పులుపు నైవేద్యంగా పెట్టరు. అదేవిధంగా ప్రతి దేవత పూజలు, నైవేద్యాలు మరియు ఆలయానికి సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఇందులో శివునికి భాంగ్, ధాతుర, బెల్పాత్ర మొదలైనవాటిని సమర్పించాలని నమ్ముతారు. సాధారణంగా ప్రజలు జాగరణ చేసినా, పూజ చేసినా లేదా ఆరతిలో పాల్గొన్నప్పుడల్లా భగవంతుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టడం భక్త సమూహంలో ఐక్యతను మరియు భావోద్వేగాన్ని తెస్తుంది. మేము కుటుంబంలో కలిసి ఆర్తి పాడినప్పుడల్లా అందరూ కలిసి చప్పట్లు కొట్టి ఆరతి పాడతారు. చప్పట్ల ప్రతిధ్వని కారణంగా ప్రార్థన పదాలు ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటాయని నమ్ముతారు. అయితే మతపరమైన నమ్మకం ప్రకారం శివుని ఆలయంలో చప్పట్లు కొట్టడం నిషేధించబడిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నమ్మకం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజం. ప్రత్యేక సందర్భాలలో తప్ప శివాలయంలో చప్పట్లు కొట్టకూడదు. శివుడు సమాధిలో నిమగ్నమై ఉంటాడని, ఈ సమయంలో అతను లోతైన ధ్యానంలో ఉంటాడని చెబుతారు. శివుని దృష్టిని మరల్చడం చాలా కష్టమైన పని అని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది మరియు శివుడి ధ్యానానికి భంగం కలిగించే ధైర్యం ఉన్నందున శివుడు ఒకప్పుడు కామదేవుడిని కూడా కాల్చి బూడిద చేశాడు. అందుకే శివాలయంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని, శివుని ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రశాంతంగా పూజలు చేయాలని చెబుతారు. శివుడు నిరంతరం నీటి ప్రవాహం క్రింద ధ్యానం చేస్తూ ఉంటాడు. అతనికి శబ్దం అస్సలు ఇష్టం ఉండదు. ధ్యానం మరియు సమాధి కోసం అది శ్మశానవాటిక అయినా లేదా కైలాసమైనా ఎల్లప్పుడూ నిర్జన ప్రదేశంలో ఉంటుంది. అందుకే శివలింగం దగ్గర 3 సార్లు చప్పట్లు కొట్టకూడదని అంటారు. వారు శివుని ధ్యానానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తారు మరియు భగవంతుడికి ఇది అస్సలు ఇష్టం లేదు. శివుని దృష్టిని అనవసరంగా చెదరగొట్టడం అతని కోపాన్ని రేకెత్తిస్తుంది. ఎవరు ఇలా చేస్తే దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. స్నేహితులు, శివుడితో పాటు శివ కుటుంబంపై కూడా కోపంగా భావిస్తారు. వారి దయ్యాలు కూడా కోపంగా ఉంటాయి మరియు శివుడిని పూజిస్తున్నప్పుడు మీరు చప్పట్లు, శంఖం, గంట లేదా ఇతర సంగీత వాయిద్యాలను మాత్రమే మోయాలి. అంతేకాకుండా ఆలయంలో పనికిరాని వాయిద్యాలు వగైరా వాయించకూడదు. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు మేము మీకు శివాలయంలో కోపం తెచ్చుకోకుండా, ఎలాంటి తామసిక వస్తువులను సేవించకూడదో, ఎలాంటి తామసిక ప్రవర్తనలో మునిగిపోకూడదో, ఎవరితోనైనా గొడవ పడకూడదో, హింసాత్మకంగా చేయకూడదో చెప్పాము. మీరు ఉపవాసం ఉంటారు, అది సోమవారం అయినా లేదా కాకపోయినా, మరియు మీరు శివ భక్తుడు, అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. నేటికీ అంతే. ఫ్రెండ్స్,
మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. దయచేసి దీన్ని మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. ఫ్రెండ్స్, మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.